హాయ్ అండి, వెల్కమ్ టు స్టార్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో నేను మీతో ఒక టేస్టీగా స్పైసీగా ఉండే రెసిపీని మీతో షేర్ చేయాలని అనుకుంటున్నాను. అదే ఆఫ్ఘనీ మటన్. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ని పెట్టుకొని అందులో హాఫ్ కేజీ దాకా మటన్ని వేసుకోవాలి. మటన్ ముక్కలు లావుగా కాకుండా సన్నగా కాకుండా మీడియంగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అందులో 1 టీ స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, అందులోనే 1 స్పూన్ ఆఫ్ ఆయిల్, 1 గ్లాస్ తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ ఎక్కువగా వేసుకోకండి. వాటర్ వేసాక బాగా కలపండి. బాగా కలిపాక కుక్కర్కి మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టండి. ఒక 3 విజిల్స్ వచ్చాక మంటని ఫ్లేమ్ని ఆఫ్ చేసేయండి. మరో గిన్నెలో మనం గ్రేవీకి పేస్ట్ తయారు చేసుకోవాలి. దానికోసం ఒక బౌల్లో 1/2 కప్పు పుదీనా, 1/2 కప్పు కొత్తిమీర తరుగు, 1/2 కప్పు ఉల్లిపాయ తరుగు, 5 పచ్చిమిర్చి, 5 బాదం పలుకులు, 5 కాజు, హాఫ్ టీ స్పూన్ అల్లం తరుగు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఉప్పు వేసి మిక్సీ జార్లో మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. అందులో 1/2 కప్పు పెరుగు, 1/2 కప్పు ఫ్రెష్ క్రీమ్ని వేసుకోవాలి. క్రీమ్ లేకపోతే పాల మీద మీగడైనా మిక్సీ పట్టచ్చు. అందులో 1 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి, గరం మసాలా, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ చాట్ మసాలా, 1 టీ స్పూన్ యాలకుల పొడి, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలపాలి. బాగా మిక్స్ అయిన తరువాత మనం కుక్కర్ తీసి ముక్క ఉడికిందా లేదా చూసుకోవాలి. ఉడికిన తర్వాత ఆ ముక్కలను వేరే ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ ముక్కలను గ్రేవీ పేస్ట్లో వేసుకోవాలి. మొత్తం వేసి బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత వేరే ప్యాన్ పెట్టి అందులో బటర్ని వేసుకోవాలి. బటర్ కరిగాక అందులో మిక్స్ చేసిన ముక్కలను ప్యాన్లో వేయాలి. మొత్తం ముక్కలు బాగా వేసి ఫ్లేమ్ని హై మీదే ఉంచాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కలర్ కూడా మనకి బ్రౌన్ కలర్లో రావాలి. ఇలా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ఆ పీసెస్ అన్నీ వేరే ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే ప్యాన్లో
మిగిలిన గ్రేవీని వేసుకొని బాగా కలుపుకొని హైలో కాకుండా కొంచెం మీడియంలో మంటని పెట్టుకోవాలి, లేకపోతే మనకు మాడినట్టుగా అనిపిస్తుంది. పుదీనా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఈ పీసెస్లను అందులో వేసి బాగా కలుపుకొని బాగా కలిపిన తరువాత అందులో ఉడికించిన మటన్ నీళ్ళు వేసుకోవాలి. వేసుకున్న తరువాత మంటని హై మీదే పెట్టండి, మీడియంలో కాకుండా హై మీదే పెట్టి 1 మినిట్ దాకా బాగా వేయించుకొని మూత పెట్టేసేయండి. తరువాత మనకి బాగా బటర్ మొత్తం బాగా తేలినట్టుగా అనిపిస్తుంది. ఇలా కొంచెం నీళ్ళన్నీ కొంచెం కరిగాక అందులోనే కొంచెం బటర్ని వేసుకోవాలి. బాగా కలుపుకున్న తరువాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్మోకీ ఫ్లేవర్ కోసం కాల్చిన బొగ్గును ఒక గిన్నెలో తీసుకొని ఆ గిన్నెను ప్యాన్ మధ్యలో పెట్టి అందులో ఒక స్పూను నెయ్యిని వేసి మూత పెట్టేసేయాలి. దీనిని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే ఆఫ్ఘనీ మటన్ రెడీ. ఈ రెసిపీని అందరూ తప్పనిసరిగా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.